Welcome to International Film Festival Talent Award Show 2025 from TG24 TV, Vibe TV and Vamshi TV. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా టాలెంట్ షో అవార్డుకి వచ్చినందుకు? చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా. మీరు మా టాలెంట్ అవార్డ్ షోకి వచ్చిన ఇక్కడ ఉన్న కళాకారులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? ఇలాంటివి ఇంకా చాలా తీయాలి, చాలా చేయాలి, సమాజానికి కూడా మార్గదర్శకత్వం వహించాలి. మాకు కూడా వారు ప్రోత్సహించడానికి మా యొక్క లఘు చిత్రానికి కూడా ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము తీసుకోబోతాం. మా టాలెంట్ షో అవార్డుకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన కేశవ్, పుష్ప ఇదంతా మనకు తెలుసు. వాళ్ళు ఎందుకు తగ్గేదే లేదో నాకు తెలీదు. కానీ నేనైనా, మీరైనా, మనమైనా దేశం విషయంలో, ధర్మం విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటే దేశం కాదు, దేశం ఉంటేనే మనం ఉంటాం. ఎందుకంటే ఈ దేశమే మనకి దేహాన్ని ఇచ్చింది, ఈ కీర్తినిచ్చింది, ఇటువంటి స్థితినిచ్చింది. అందువల్ల మనందరికి కూడా ఒక గోల్ ఉండాలి. అది అల్టిమేట్ గోల్. మా మూవీ దాని డైరెక్టరు మా శ్రీనివాస్ పట్నాయక్ గారు. త్వరలోనే ఇంకా చాలా ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ మేము తీయబోతున్నాం. నెక్స్ట్ మేము తీయబోయే పోలీస్ కాన్సెప్ట్తో ఉండే మూవీ పేరు కొరడా విడుదలవుతాయి. ఇంకా చాలా చేయబోతాం, చాలా ఉన్నాయి. అయితే ఈ అల్టిమేట్ గోల్లో మేము మన భారతదేశ భవిష్యత్తుని రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఒక చూచాయిగా చెప్పడం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడం ద్వారా మేము ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అనేటువంటి మా అభిలాషని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అవార్డు మాకు దోహదం అవుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మాకు ఉత్సాహాన్ని, ప్రేరణని కలిగించినటువంటి మా వంశీ గారికి, మా మోడ్ ఫౌండేషన్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ ఈ కార్యక్రమ నిర్వాహకులైన వంశీ టీవీ మీ అందరికీ కూడా శతదా బహుదా సహస్రదా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. So here we go. So అందరూ కూడా వెళ్ళి కూర్చోవాలి.